హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ దర్శకులు బి గోపాల్ గారు అండి. బి అంటే బ్లాక్ బాస్టర్ హిట్స్ అని చెప్పొచ్చు. ముందుగా నిజంగా చెప్పాలంటే మనం మ్యాక్సిమం 9 out of మూవీస్ మనకు తెలిసిన మూవీస్ అన్ని బ్లాక్ బాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. బి గోపాల్ గారు దర్శకత్వం వహించిన లారీ డ్రైవర్ కానుంచి ప్రతి ఒక్క మూవీ అండి, ఇంద్ర కానివ్వండి, సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, మ్యాక్సిమం 9 out of 10 చిత్రాలు మొత్తం హిట్స్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనే నాన్ స్టాప్గా తడబడుతూ మాట్లాడుతున్నానండి. నిజంగా చెప్పాలంటే నా ముందు ఉన్నది ఒక దిగ్గజం, ఒక డైరెక్టర్, డిక్షనరీ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ దర్శకేంద్రుడు రావేంద్రరావు గారి శిష్యుడు అని కూడా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్ యూ సార్. ఒకసారి అడవిరాముడు మూవీ గురించి చెప్పండి సార్. ఇది ఎగ్జాక్ట్ 21/5/2004 నాడు రిలీజ్ అయింది. రేపటితో 20 years కంప్లీట్ చేసుకుంటుంది. ఈ శుభ సందర్భంగా మీరు ఒక్కసారి అడవిరాముడు మూవీ అనుభవాలు మా ఆడియన్స్తో మీరు ఒకసారి షేర్ చేసుకుంటే బాగుంటుందని మేము విన్నవిస్తున్నాము. అడవిరాముడు 2004లో రిలీజ్ అయింది. ప్రభాస్తో చేయటం చాలా 21st May 2004. సారీ టు ఇంటరప్ట్ యూ. 21st May 2004 ఎస్ సార్ రిలీజ్ అయింది. ప్రభాస్తో చేయటం చాలా మంచి ఎక్స్పీరియన్స్. డార్లింగ్ ప్రభాస్ చాలా మంచోడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, బాగా తపనుండేది అప్పుడు. ఇప్పుడు ఇంకా డెడికేషన్ ఇంకా ఎక్కువైపోయింది. బాహుబలి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. చాలా మనందరం గర్వపడేంత స్టార్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, ఎగ్జాక్ట్లీ రైట్. ఆబ్వియస్లీ కంగ్రాట్స్ ప్రభాస్. మా అడవిరాముడు తలకోనలో 41 days చేసాం. అప్పుడు బాగా రోజు షూటింగ్లు, షటిల్ ఆడుకోవటం అంతా క్లోజ్గా ఉండేవాళ్ళం ప్రభాస్ అందరం. దురదృష్టం ఆర్తి అగర్వాల్ లేదు. మంచి ఆర్టిస్టు, మంచి హీరోయిన్. 41 days చేసిన పెద్ద ఎక్స్పీరియన్సు. అప్పుడు ప్రభాస్ మమ్మల్ని యూనిట్ అందరినీ అప్పుడే వర్షం రిలీజ్ అయింది. మమ్మల్ని తలకోన ఫారెస్ట్ నుంచి తిరుపతి తీసుకెళ్ళి మా అందరికీ పబ్లిక్ థియేటర్లో సినిమా చూపెట్టాడు. వర్షం కూడా పెద్ద హిట్ అయింది. అట్లా ప్రభాస్ వరుసగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ట్రాడినరీగా సినిమాలు చేసుకుంటూ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు. ప్రౌడ్ ఆఫ్ యూ ప్రభాస్. ఆల్ ద బెస్ట్. మీరు ఎప్పుడైనా గెస్ట్ చేశారండి ప్రభాస్ గారు ఈ రేంజ్లో స్టార్ అవుతారు అని? మీరు ఎప్పుడైనా గెస్ట్ చేశారా ఆ మూవీ వర్క్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా? అంటే తన తపన, తన పర్సనాలిటీ మెయిన్. తనకు పర్సనాలిటీ, వాయిస్ అట్లా చాలా తపన పడేవాడు. రిహార్సల్స్ చేసేవాడు, డైలాగ్ బాగా అనుకునేవాడు. పెద్ద హీరో వాళ్ళ నా పెదనాన్నగారు కృష్ణరాజు గారు మనందరం కృష్ణరాజు గారు, సూర్యనారాయణరాజు గారు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడే అంత పెద్ద హీరో అయ్యాడు. నిజంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సినిమా చేసుకుంటా నిజంగా చాలా పెద్ద ఆర్టిస్ట్, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వన్ థింగ్ వీ వుడ్ లైక్ టు కన్వే సార్, ఎగ్జాక్ట్గా మీరు మ్యాక్సిమం 9 out of 10 స్టార్ హీరోయిన్స్తో వర్క్ చేశారు. విజయశాంతి గారు కానివ్వండి, దివ్యభారతి గారు కానివ్వండి, ఆర్తి అగర్వాల్ గారితో మీరు వరుసగా 3 movies చేశారు. అల్లరిరాముడు, అడవిరాముడు మరియు నరసింహుడు మూవీ స్పెషల్ సాంగ్ మరి ఆ అమ్మాయికి మీరు ఆఫర్ ఇచ్చారు. హౌ డూ ఫీల్ విత్ వర్కింగ్ ఆర్తి అగర్వాల్ గారు అండి? దివ్యంగా నటి ఆర్తి అగర్వాల్ గారితో మీ అనుభవాలు ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ప్లీజ్. ఫస్ట్ అల్లరిరాముడు ఆర్తి అగర్వాల్తో నేను అల్లరిరాముడు, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, ప్రభాస్తో అడవిరాముడు, నరసింహుల్లో కూడా ఒక సాంగ్ చేసింది. అది కూడా చాలా మంచి సాంగ్. రాజమండ్రికి మంచి ఆర్టిస్టు, పెద్ద హీరోయిన్ అయింది. చాలా దురదృష్టం అమ్మాయి చిన్న వయసులోనే చనిపోవటం. చాలా మంచి హీరోయిన్. మీరు ఎప్పుడైనా సెట్స్లో తను విసుకోవడము, కోపగించుకోవడం అలా ఎప్పుడైనా జరిగిందా సార్ మీ అనుభవాలు? ఎవరు? ఆర్తి అగర్వాల్ గారితో మీ అనుభవాలు సార్? ఎవరు విసుకోవటం? ఆర్తి అగర్వాల్ గారు అంటే ఒక టేక్ సీన్ వివరించడంలో కానీ. అస్సలు అమ్మాయి చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. మరి 1 more take చేసేది కరెక్ట్గానే. 1 more take అంటే ఈజీగా చేసేది. అట్లా థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ బైట్ అండి. టు బి ఫ్రాంక్ అండి, మీ మీద అభిమానంతో మీరు తెలుగు మూవీ ఇండస్ట్రీకి అందిస్తున్న నిర్విరామ సర్వీసెస్కు మేము ఒక
రెస్పెక్ట్గా ఈ చిన్న పోస్ట్ తీసుకొచ్చాము. ఈ పోస్ట్లు ఎలా వినో మీ మాటల్లో చెప్పండి దయచేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. మేము ఇందుట్లోనే ప్రభాస్కి ఆరేసుకోబోయి పారేసుకో పాట కూడా పెట్టాం. బ్రహ్మాండంగా చేశాడు. ప్రభాస్కి కూడా మా అడవి రాముల్లో సాంగ్స్ చాలా ఇష్టం. మణిశర్మ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. మేము ఎక్కడ బెంగళూరు ప్యాలెస్, అన్ని సాంగ్స్ హిట్, ఊటీ, మైసూర్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్ బయట అన్ని చోట్ల చేసాం. ప్రభాస్ ఇంకా పెద్ద హీరో అవ్వాలి, ఇంకా చాలా సూపర్ హిట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది పోస్టర్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఏ పాజిటివ్ అప్లైజ్ అండి. నిజంగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి వేసుకోండి. మరియు మనందరికి ఇష్టమైన డైరెక్టర్ అండి, టు బి ఫ్రాంక్ దట్ అండి. ఫ్యామిలీ మూవీస్ వచ్చాయంటే మనం వెంటనే చెప్పుకోవాల్సింది బీ ఫర్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ డైరెక్టర్ బి గోపాల్ గారు అండి. నిర్విరంగా అసలు నిస్సందేహంగా కూడా చెప్పుకోవచ్చు. నిజంగా అండి, వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ సార్. ఇట్స్ మై పర్సనల్ వ్యూస్ అనుకోవద్దు, నిజంగా వాస్తవం మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ బైట్. వీ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ సార్. మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా ఉండాలి, మాలాంటి చిన్న యూట్యూబ్ స్టార్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఎ వాల్యుబుల్ బైట్. సో ఫ్రెండ్స్, ఇదండి వాటి మన షైన్ లైక్ ఎ స్టార్ ఇంటూ టీమ్ ఎఫెక్టివ్ మరో ఎఫెక్టివ్తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ షైనింగ్ ఆఫ్ యువర్స్ కోన కిషోర్ కుమార్ విత్ అవర్ ఆల్ టైమ్ బిలౌడ్ ఫ్యామిలీ డైరెక్టర్ బి గోపాల్ గారు. థ్యాంక్ యూ.